హాయ్ చిట్టి కుట్టి, ఎలా ఉన్నావు? అమ్మా నాన్న రాలేదా? మమ్మీ డాడీ రాలేదు. మమ్మీ డాడీ అంటే అమ్మా నాన్న అనాలి. సరే రా, పల్లెటూరు చూద్దాం. నేను రాను. డర్టీ విలేజ్. డర్టీ విలేజ్ అంటే అందరికీ రండివే. పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం. చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి, పారే గోదారి గలగల నవ్వే నా దారి. చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి, పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుంది నా పళ్ళు. అచ్చుల అరుపులు అణసయ్యాటలు చూడనికే సాలవే కళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే, చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే, చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే, చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే, చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల. పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. గిర్రుమంటుంటే గల్లు మన్నాయే చమికిల్లు, ఆవు మందలతో అడవి పువ్వులతో జింక పిల్లల గెంతుళ్ళు. సేతబావి గిలక గిర్రుమంటుంటే గల్లు మన్నాయే చమికిల్లు, ఆవు మందలతో అడవి పువ్వులతో జింక పిల్లల గెంతుళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే, చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే, చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల. పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. చెరువు గట్టు మీద తుమ్మ చెట్టు కింద తుర్రుమన్నాయే తూనిగలు, వరిగట్టి మొప్పులు వయ్యారి నడకలు ఎక్కి మామల చిందుళ్ళు. చెరువు గట్టు మీద తుమ్మ చెట్టు కింద తుర్రుమన్నాయే తూనిగలు, వరిగట్టి మొప్పులు వయ్యారి నడకలు ఎక్కి మామల చిందుళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే, చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే, చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరు అంటేనే డప్పులు మోత కొట్టనహే.
ఉండే పల్లెటూరు, ఆ పచ్చని పైరు, అక్కడ ఉండే మనుషులు, ఒకరినొకరు పిలుచుకునే పిలుపులో కలిగే అనుభూతి ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని దేశాలు చుట్టినా కలగదు. పిలుపే కదా అని అంకుల్, ఆంటీ అంటూ ఆత్మీయతను కోల్పోతున్నారు. అసలు అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తాతయ్య, మావయ్య, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అని పిలిచే పిలుపులోనే ఆత్మీయత, అనురాగాలుంటాయి. బంధాలు, బంధుత్వాలు నిలుస్తాయి. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. మీ వేద విద్యానికేతన్ స్కూల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.